భారత్ ఈజ్ నాట్ ఓన్లీ కేపబుల్ బట్ ఆల్సో భారత్ టుడే ఈజ్ అన్ప్రిడిక్టబుల్. నువ్వు గుర్తు పట్టలేవు భారత్ ఏంది అన్నది. నీ పుచ్చలు వలగొట్టేదాకా గుర్తు పట్టలేకపోతున్నాం. అందుకనే ఈ ఎకనామిక్ ప్రెషర్, ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ తీసుకొని వస్తున్నారు దేశంలో. తద్వారా సెక్యూరిటీ డీస్టెబిలైజేషన్ చేద్దామని చూస్తున్నారు, భారత్ని హస్తగతం చేద్దామని చూస్తున్నారు, గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేద్దామని చూస్తున్నారు. వెనకటికి మోదీ గారు ఒక మాట మాట్లాడినారు ఫ్రెండ్స్, నేను పెద్ద పెద్ద వాళ్ళతో ఇల్లు పెట్టుకుంటా బోత కూడా నన్నిళ్ళంతా తేలిక వదిలిపెట్టరు. నేను చాలా పెద్ద ప్రైస్ కట్టాల్సిందే, బట్ मैं कभी भारत को झुकने नहीं दूंगा, ना कभी मैं भारत को रुकने नहीं दूंगा, सौगंध मुझे इस मिट्टी की అని చెప్పి ఆయన ఒట్టు తిన్నాడు. ఆ ఒట్టు ఇలా మనం కూడా తినాల్సిన రోజు ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆయన నేతృత్వంలో భారత్ ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఆయన నేతృత్వంలో భారత్ ఒక సూపర్ మిలిటరీ పవర్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎవడికినం, మనమే డిక్టేట్ చేస్తాం.